చెప్పా ఏంట్రా? రే, నేను ఈసారి యాన్యువల్ డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొంటున్నాను. నువ్వా? డాన్సా? అవునరా, నేనే. అయితే ఏంటి? అంటే మనం ఎప్పుడు సపోర్టే కదరా. ఏంట్రా ఎప్పుడు ఇలా సపోర్ట్ చేస్తూ మిగిలిపోవాలా? సపోర్ట్ వరకు ఉంటే హీరోలు అవుతాం, పార్టిసిపేట్ చేస్తే జీరోలు అవుతాం. నేను డిసైడ్ అయ్యానరా, ఇది ఫిక్స్. నాకు అర్జెంట్ గా కత్తి లాంటి లారెన్స్ లాంటి డాన్స్ మాస్టర్ చూడండి రా ప్లీజ్. లారెన్సా? ప్లే. 5, 6, 7, 8 let's go. గాడిదలు కాస్తున్నాయి నా ముఖంలో. గాడిదలు కాస్తున్నాయా? నాతో పాటు చేయండి అయ్యా. వామ్ కావాలిగా. ఏం ఫ్రెండ్స్ రైల్లో ఏదో నువ్వు చెప్పామని వచ్చాను. మినిమం బాడీలో బ్రెదం లేదు. ప్లే. 5, 6, 7, 8 ఫోన్ రా, మూమెంట్ కాదు. డార్లింగ్, ఏంటి ఇప్పుడే లేచావా? మరి వాయిస్ ఏంటి అలా ఉంది? అవునా? గుడ్ బాయ్. అస్తమానం నేనే ఇవ్వాలా? నువ్వివ్వా? ఇప్పుడు నువ్వు ఎంత బాగుందో చూస్తున్నావా? చూడు. నువ్వు మరీను. లంచ్కి ఏంటి స్పెషల్? ఓకే బాయ్. ఇవాళకి చాలు, రేపు కంటిన్యూ చేద్దాం. ఓకేనా? డ్రాప్ చేయరా. వన్ మినిట్, మీరు కంటిన్యూ చేస్తుండండి, ఇప్పుడు వస్తాను. డార్లింగ్, నేనే గుర్తొస్తున్నానా? ధోని ఉన్నాడా? బేబీ ధోని అంటే కొత్త కొన్నాడు. ఫ్యూచర్ లో కెప్టెన్ కూడా వచ్చు. నేనా? ఇప్పుడు చూడు, నేనైతే మైకిల్ జాక్సనే, అది ఫిక్స్. లేక నువ్వు బుల్లి కట్టు మీద ముద్దు పెడతావా? లారెన్స్ మాస్టర్ లాంటోడు కావాలన్నా ఈడిని తీసుకొచ్చావు. కలర్ మ్యాచ్ అయింది కానీ కంటెంట్ ఏది బే? ఇప్పుడు ఏం చేద్దాంరా? నీకేం చేయాలో తెలుసుగా. లవ్ యూ కన్నా, మిస్ యూ. పిల్లలు వచ్చారు, కాల్ యూ బ్యాక్. ఏమా భోజనాలు రెడీయా? నా పేరు పోతురాజు. చెప్పడం ఎందుకు, నేను చూస్తేనే తెలుస్తుందిగా. హలో. హాయ్ వికీ. హాయ్. ఏంటి గొంతు అలా ఉంది? నీకు తెలుగు బాగానే వచ్చేసింది. అది ఓకే. ఏంటి డల్ గా ఉన్నావు? అదొక పెద్ద కథలే. చెప్పు, వింటా. ఈసారి ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో సాంగ్ కంపోజ్ చేయడానికి డాన్సర్ ని హైదరాబాద్ నుంచి పిలిపించాం. ఆడికి డాన్స్ తక్కువ, ఫోన్స్ ఎక్కువ. ఇప్పుడే మర్యాదగా పంపించేశాం. అయ్యో, ఇప్పుడు ఎలా? అదే నాకు అర్థం కావట్లేదు. నేను సపోర్ట్ చేసిన టీం ఎప్పుడు ఓడిపోలేదు. అది ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఎలా విన్నావాలో అర్థం కావట్లేదు. వికీ, నేను కొరియోగ్రఫీ ట్రై చేయనా? కొరియోగ్రఫీ? నువ్వా? నీకు డాన్స్ వచ్చా? నాకు డాన్స్ వచ్చా? ఏదో లైట్ గా. నీకు నా మీద నమ్మకం ఉంటే ఛాన్స్ ఇవ్వు. సరే, ట్రై చేద్దాం.
కెన్ ఐ హియర్ ఇట్ వన్స్ అగైన్? యా షూర్ ప్లీజ్ లిసన్. ఓకే. రీవైండ్ రా. అదే అదే ఓకే. ఓకే నైస్ సూపర్. కానీ స్టెప్స్ కొంచెం ఈజీగా ఉంటే బెటర్ ఏమో కదా. ఓకే. ట్రై చేద్దాం. ఓకేరా ఓకే ఓకే ఓకే. హనుమాను ముందు 5 జంపులా, ఈవిడ ముందా మీరు బస్సులో స్టెప్ లేసింది. ఆ కింద పడ్డ స్టెప్ బాగానే వర్కౌట్ అయింది కదా సార్. ప్రాక్టీస్ చేద్దాం రండి. ఏంటి సార్ అద్దాలు తుడుస్తున్నారు? సారీ డాన్స్ కష్టమే సార్, చెప్పులు అరిగిపోయేటట్టున్నాయి. సరే మనకు పని అవదు కానీ మీతో పాట పాడిస్తారండి. ఇంకా ప్రైజ్ కన్ఫర్మ్ అంటే రా. కంగ్రాచులేషన్. సూపర్ గా చేశారు. మధ్యలో మర్చిపోతారు అనుకున్నాను కానీ బానే గుర్తు పెట్టుకున్నారు. ఇట్ వాస్ సో ఏదో మ్యారేజ్ గుడ్. చేసి అంతే మేడం. నో ఇట్ వాస్ రియలీ గుడ్. వెరీ గుడ్. మీరుతో మాట్లాడుతుందండి మేము బట్టలు మార్చాం. పదరా పద. థ్యాంక్స్. ఆల్రెడీ చెప్పావుగా. విక్రమ్, రేపు నేను పునే వెళ్తున్నాను. వెళ్ళాలి కదా. ఆ, బస్ ఎన్నింటికి? వెళ్ళాలా? ఉండాలా? సరే వెళ్ళు. కెన్ ఐ హావ్ సమ్ వాటర్? మిస్ అవుతున్నావా? వికీ, ప్రేమ ఇష్టం అనేవి ఫీలింగ్స్. డెవలప్ చేసుకుంటే పెరుగుతాయి, వద్దనుకుంటే తగ్గిపోతాయి. యు గెట్ వాట్ ఐ మీన్ రైట్? నేను ప్రేమిస్తుంది నేను ఫీల్ అవుతున్న ఫీలింగ్స్ని. ఈ 1 month నువ్వు దూరంగా ఉన్నా నా ఫీలింగ్స్ నా దగ్గరే ఉంటాయి. వాటిని ఎవ్వరూ దూరం చేయలేరు. నా యాక్సెసరీస్ మాక్సిమం నాకు డిజైన్ ఫర్ మై సెల్ఫ్. లాంగ్ బ్యాక్ ఒకసారి మా మమ్మీకి డిజైన్ చేశా. ఆ తర్వాత స్పెషల్గా నీకోసమే డిజైన్ చేశాను. వెయిట్, ఓన్లీ ఫర్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.
కెన్ బి యూజ్డ్ ఇన్ ద వెబ్సైట్స్. వన్ సెకండ్. ద కాన్సెప్ట్ ఆఫ్ సర్క్యులర్ ఏంటి? సెమిస్టర్ హాలిడేస్ కి తన ఊరు వెళ్ళిన సితారా మేడం కి యాక్సిడెంట్ అయింది. ఇక ఆమె రావడానికి కుదరదు. అందుకే ఆమె రిజైన్ చేసింది. ప్రే ఫర్ హర్ టు గెట్ వెల్ సూన్. హాయ్ గైస్. సితారా వాళ్ళ స్టూడెంట్స్. Oh, మేడం ఎలా ఉన్నారండి? she's fine, but చూడొచ్చా? ప్లీజ్ please. కమ్. యాక్సిడెంట్ వల్ల తనకే విషయాలు గుర్తులేవు. ప్లీజ్ ఎక్కువ స్ట్రెస్ పెట్టుకుని ఉంటే మంచిది. सितारा, ये लोग तुम्हारे स्टूडेंट्स हैं. Oh, hi. Sorry, can I know your names, please? శివ, Hi. వాసు. Hi, Vasu. వెళ్ళాలా? ఉండాలా? సితారా మేడంకి వాళ్ళ కజిన్తో పెళ్ళంటరా. స్టాఫ్కి స్టూడెంట్స్కి 2 కార్డ్స్ పంపించారు. పోనీ పెళ్ళికి వెళ్దామా? ఆ మాటే వినలేకపోతున్నాను రా. ఇంకా అక్కడికి వెళ్తే తట్టుకోగలనా? గుండె ఆగిపోతుంది. ఆ పెళ్ళేదో నన్నే చేసుకోవచ్చు కదరా. దాన్ని నేనే ఇంకా బాగా చూసుకుంటాను. రే, చూసుకుంటా కదరా. రే, మీరిద్దరు ప్రేమించుకున్న సంగతి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు. నిన్ను ప్రేమించిన విషయం ఆమెకు అసలు గుర్తే లేదు. అలా చూడకరు విక్కి. విధిని ఎవరో తప్పించలేరు. నువ్వు నాకు దూరమైనా
నీ మీద ఉన్న ఫీలింగ్స్ నా దగ్గరే ఉంటాయి. ఏ విధి వీటిని నా నుండి దూరం చేయలేదు.